హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆగస్ట్ 14 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ ప్రశ్నాపత్రంలో అభ్యంతరకరంగా ఉన్నటువంటి అంటే కీలో అభ్యంతరాలు ఉన్నటువంటి ప్రశ్నలని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మొదటి ప్రశ్నని ఇక్కడ చూసినట్లయితే పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి సరైన ప్రవచనం లేదా ప్రవచనాలు అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ని కానీ మనం చూస్తే పెరుగుదల అనేది వ్యక్తి యొక్క మెరుగైన పనితీరుకు దారితీసే మొత్తం మార్పుల్ని సూచిస్తుంది. ఇది తప్పు. వికాసం అనేది వ్యక్తి శరీరం యొక్క నిర్దిష్ట అంశాలలో మార్పుల్ని సూచిస్తుంది. ఇది కూడా తప్పు. సి ఆప్షన్ చూసినట్లయితే పరిపక్వత అనేది ఎటువంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక మార్పులు. ఇది కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. అలాగే ఆప్షన్ డి కానీ చూసినట్లయితే శిశువు సంపూర్ణ అభ్యసనానికి పెరుగుదల, పరిపక్వత రెండూ అవసరం. ఇక్కడ ఉన్నటువంటి డి ఆప్షన్ కూడా కరెక్టే. సో మనకి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో సి, డి ఉండేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ సి, డి ఉండేటువంటి ఆప్షన్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఇక్కడ కీలో కేవలం సి ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. మరి సి ఓన్లీ అని ఇస్తే డి సంగతి ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈ ప్రశ్న దీని యొక్క ఆన్సర్ అనేది అభ్యంతరకరం. దీన్ని మనం రైజ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఆన్సర్ అనేది కీలో అయితే 1 సి ఓన్లీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా శిశువు సంపూర్ణ అభ్యసనానికి పెరుగుదల, పరిపక్వత రెండూ అవసరం. పెరుగుదల, పరిపక్వత లేకుండా అభ్యసనం అనేది జరిగే అవకాశమే లేదు. తర్వాత ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్నని చూసే ప్రయత్నం చేద్దాం. అభ్యంతరం ఉండేటువంటి ప్రశ్నలను మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రశ్నను కానీ చూసినట్లయితే ది యూనివర్సల్ స్టాండర్డ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రపోజ్డ్ బై అని ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ని మనం చూస్తే చోమ్స్కీ భాషా వికాస సార్వత్రిక ప్రమాణాన్ని సూచించిన వారు ఎవరు? చోమ్స్కీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ మనకు కీలో ఏమిచ్చారు? వెజైల్ 1985 అని ఇవ్వడం జరిగింది. ఇది మాత్రము ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎవరైతే చోమ్స్కీ ఆప్షన్ పెట్టి ఉన్నారో వాళ్ళకి మార్క్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు కూడా మనం అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూస్తే ఇక్కడ సైకాలజీలో నాకు అభ్యంతరం అనిపించేటువంటి ప్రశ్నల్ని ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఉండేటువంటి రక్షక తంత్రాలని ఒకసారి చూస్తే ఉదాత్తీకరణం అనేటువంటి రక్షక తంత్రమే లేదు. సరే, ఒక వ్యక్తి యొక్క సంఘ వ్యతిరేక ప్రబోధనలకు సంఘ ఆమోదముగా చేసే పరికరము ఏంటి అంటే ఇక్కడ హేతుకీకరణము అనేది ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో హేతుకీకరణము అనేది ఉంది. ఆన్సర్ మాత్రం ఉదాత్తీకరణం అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని యథాతథంగా ఏఐకి ఇచ్చి ఆన్సర్ని అడిగితే అది కూడా మనకు ఉదాత్తీకరణమే అని సబ్లిమేషన్ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. కానీ ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో మాత్రం దీనికి ఖచ్చితంగా రేషనలైజేషన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హేతుకీకరణం అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారము రైట్ ఆన్సర్. న్యూ టెక్స్ట్ బుక్లో ఉదాత్తీకరణం ఉందో లేదో నాకైతే తెలీదు. ఇది కూడా నాకైతే అభ్యంతరకరమైనటువంటి ప్రశ్నగానే నేను భావిస్తాను. ఇంకా ప్రశ్నలు కానీ చూసినట్లయితే సైకాలజీలో అభ్యసనానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అభ్యసనం యొక్క నిర్వచనాన్ని అడగడం అనేది జరిగింది. ఆ నిర్వచనాన్ని కానీ ఒకసారి చూసినట్లయితే అభ్యసనమును అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పు అని నిర్వచించింది ఎవరు అని ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ గేట్స్ అండ్ జెర్షీల్డ్ అని ఇవ్వడం జరిగింది. గేట్స్ అండ్ జెర్షీల్డ్ అని ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఆన్సరు బెర్న్హార్డ్. ఖచ్చితంగా దీనికైతే ఆన్సర్ బెర్న్హార్డే. అభ్యసనంను అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పు అని చెప్పినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే బెర్న్హార్డ్ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా మార్క్ యాడ్ అయ్యేటువంటి అంటే ఎవరైతే బెర్న్హార్డ్ ఆన్సర్ ఇచ్చున్నారో వాళ్ళకి ఇది అబ్జెక్షన్ పెట్టేటువంటి క్వశ్చన్గా నేను భావిస్తున్నా. కాబట్టి దీన్ని మనం అబ్జెక్షన్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సైకాలజీలో నాకు కనిపించినటువంటి తప్పులైతే అవి. ఇక తెలుగులో ఒక ప్రశ్న అభ్యంతరకరమైనటువంటి ప్రశ్న ఉంది. అంటే కొంతమందికి మార్క్ యాడ్ అయ్యేటువంటి ప్రశ్నగా ఉంది. పావని నిర్మల ప్రభావతి రచించిన నవల.
పావని నిర్మల ప్రభావతి రచించిన నవల. ఇక్కడ ఉండేటువంటి ఈ రచనలన్నీ కూడా పావని నిర్మల గారిదే, రచయిత పావని నిర్మల గారిదే. అయితే వీటిలో అనాథ, అదేవిధంగా ఎదలో ముళ్ళు, ఇవి ఏంటి అంటే కథానికలు, నవలలు కావు. సో నవలలు కాదు కాబట్టి అనాథ కాదు, అదేవిధంగా ఎదలో ముళ్ళు కూడా కాదు. కానీ ఇక్కడ పావని నిర్మల గారి నవల రాలిన పూలు, దాంతోపాటు ఉదయ కిరణాలు కూడా నవలే. ఈ రెండు నవలలే. సో ఎవరైనా ఉదయ కిరణాలు అని ఆప్షన్ కానీ పెట్టున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జెక్షన్ని ఖచ్చితంగా రైజ్ చేయొచ్చు. రైజ్ చేస్తే మీకు మార్క్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో రాలిన పూలు, ఉదయ కిరణాలు రెండు కూడా పావని నిర్మల గారి నవలలు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఎవరైనా ఉదయ కిరణాలు అనే ఆప్షన్ పెట్టున్నట్లయితే దీనికి మీరు అబ్జెక్షన్ని రైజ్ చేయొచ్చు. ఇంకా ఇంగ్లీష్లో అయితే ఒక 2 ప్రశ్నలకి సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటి మీద అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలియదు. కానీ ఒక ప్రశ్నకి మాత్రం మన మిత్రులు చెప్పడం 2 ఆన్సర్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటి అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఆ ప్రశ్నను కానీ మనం చూస్తే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది అబౌవ్ ప్యాసేజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయని మన మిత్రులు తెలియజేయడం జరిగింది. అంటే ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ది ఆర్మీ సేఫ్ గార్డ్స్ ద హానర్ ఆఫ్ ది కంట్రీ, ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవరైనా ఒకటి ఆన్సర్ కానీ పెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దీన్ని అబ్జెక్ట్ చేయవచ్చు. దీనికి మీకు మార్క్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ప్యాసేజ్ క్వశ్చన్కి 1 మరియు 4 ఆన్సర్లు అవుతాయి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్లో దీన్ని అబ్జెక్ట్ చేయవచ్చు అని మన మిత్రులు తెలియజేయడం జరిగింది. ఇక అబ్జెక్ట్ చేయగలిగేటువంటి ప్రశ్నల్ని ఇంకా చూసినట్లయితే మ్యాథ్స్ క్వశ్చన్స్లో అబ్జెక్ట్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అయితే లేవని చెప్పొచ్చు. ఫిజికల్ సైన్స్లో ఒక క్వశ్చను, అలాగే బయలాజికల్ సైన్స్లో మరో క్వశ్చన్ కూడా అబ్జెక్ట్ చేయగలిగేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫిజికల్ సైన్స్లో ఒక ప్రశ్నకి అందరికీ మార్క్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు కొంత ఎత్తులో ఉన్నప్పుడు దానికి 96 జౌళ్ళ స్థితి శక్తి గలదు. దానిని స్వేచ్ఛగా వదిలినప్పుడు అది భూమిని తాకే క్షణంలో దాని యొక్క వేగము అని ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకైతే 3 రైట్ ఆన్సర్గా కీలో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉండేటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ అయితే లేదు. సో కాబట్టి ఈ ప్రశ్నని అందరూ అబ్జెక్ట్ చేయొచ్చు. దీనికి ఎవరికైతే మార్క్ రాలేదో వారందరూ కూడా దీన్ని అబ్జెక్ట్ చేసేటువంటి అవకాశం కలదు. అందరికీ ఈ ప్రశ్నకి ఫిజిక్స్లో ఈ క్వశ్చన్కి మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆన్సరే లేదు కాబట్టి, ఈ 4 ఆప్షన్స్లో ఆన్సరే లేదు కాబట్టి దీనికైతే మార్క్ అందరికీ యాడ్ అవుతుంది. దీన్ని అబ్జెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐడెంటిఫై చేసిన అబ్జెక్షన్స్లో బయాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే మనం అబ్జెక్ట్ చేయొచ్చు. అదేంటి అంటే కింది లైంగిక సంక్రమణ వ్యాధులలో భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ తెలుగులో అయితే క్లామిడోమోనాసిస్ అని ఇవ్వడం జరిగింది. ఈ క్లామిడోమోనాసిస్ అనే ఆప్షనే రాంగ్ ఆప్షన్. ఇది అదేవిధంగా ఇంగ్లీష్లో చూస్తే క్లామియాసిస్ అని ఇవ్వడం జరిగింది. ఈ క్లామియాసిస్ అనే పదము లేదు, క్లామియాడిస్. దీనికి ఆన్సర్ అయితే హెర్పిస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మామూలుగా దీనికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే క్లామిడియా ట్రకోమాటిస్ ఏ కామన్ బ్యాక్టీరియం దట్ కాజెస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపోర్టెడ్ బ్యాక్టీరియల్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ గ్లోబల్లీ యాజ్ దీన్ని మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ క్లామిడియా అని ఉండాల్సి ఉంటే క్లామిడియాసిస్ అని ఉండాల్సి ఉంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని కంప్లీట్గా రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల దీన్ని అబ్జెక్ట్ చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఏం తప్పిచ్చారు అంటే క్లామిడియాసిస్ అని ఉండాలి. ఇక్కడ క్లామిడియాసిస్ అనే పదం ఉండాలి. ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటాము అన్నారు. ఇంగ్లీష్లో కూడా ఇక్కడ క్లామిడియాసిస్ అనే పదం అయితే నాకు కనపడటం లేదు. ఇక్కడ క్లామియాసిస్ అని ఇవ్వడం జరిగింది. తెలుగులో చూస్తే క్లామిడోమోనాసిస్ అని ఇవ్వడం జరిగింది. క్లామిడియాసిస్ అనే పదం ఉంటే అప్పుడు అవి లైంగిక వ్యాధిగా మనం దాన్ని పరిగణించవచ్చు.
సో ఇది లైంగిక వ్యాధియే కాదు కాబట్టి ఈ మూడిట్లో భిన్నమైంది ఏది అంటే ఈ రెండు కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు. హెర్పిస్ అనేది వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇక్కడ కానీ క్లామిడియాసిస్ అని కానీ ఉన్నట్లయితే ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి హెర్పిస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షనే రాంగ్ ఆప్షన్. కాబట్టి దీన్ని కూడా అబ్జెక్ట్ చేసినట్లయితే దీనికి కూడా మార్క్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 14 ఆగస్టు ఆఫ్టర్నూన్ సెషన్లో రాసినటువంటి ప్రశ్నలు అభ్యంతరాలను వ్యక్తం చేయగలిగేటువంటి ప్రశ్నలు ఇవి. వీటిని మనం అబ్జెక్షన్స్ని రైజ్ చేసినట్లయితే ఎక్కువ అబ్జెక్షన్స్ ఏ క్వశ్చన్స్కి అయితే వెళ్తాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి న్యాయం అయితే అందరికీ జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.